ఎర్రగడ్డ బర్రెల ఇది సంత. ఇది ఎంతమంది జనాలు, ఎక్కడెక్కడో జాతి బర్రెలు. ఇవేమో ఒక గుంపు బర్రెలు. ఇవి ముర్రా జాతి చెందిన బర్రెలు అన్నమాట. అజ్జుడు ఎట్లా హింసిస్తున్నారో వాటిని. నెంబర్లు వేసింది మొత్తం. చాలా అంటే చాలా బర్రెలు ఉన్నాయి. ఇవి రోజుకి 10 లీటర్లు ఇస్తుందేమో. దున్నపోతులు కూడా సేల్ చేస్తాం అన్నమాట ఇక్కడ. సో మనకు హైదరాబాద్లో పెద్ద సంత అంటే ఇదే అన్నమాట. ఇక్కడ అనేక దేశాల నుంచి అనేక రాష్ట్రాల నుంచి బర్రెలు వస్తాయి. ఈ బర్రెల్ని చాలా రాష్ట్రాల వాళ్ళు తరలిస్తూనే ఉంటారు. ఈ బర్రెలు వచ్చేసి ఎక్కడెక్కడ నుంచో వచ్చాయన్నమాట. ఇది వచ్చేసి దూడలు, లేగ దూడలు అన్నమాట. చూడండి దూడలు, బర్రెలు. ఇక్కడ ఇది ఉషశ్రీ అన్న. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి ఈ బర్రెలన్నీ? అనేక రాష్ట్రాల నుంచి వచ్చాయా? ఇట్లా నెంబర్లు వేసి పైకి ఎక్కిస్తారు బర్రెలను. అదిగో అటువంటి లోడులో వేసి అనేక రాష్ట్రాలు చేసి పంపిస్తారు. ఎలా ఉంది మార్కెట్ చూస్తే? ఎర్రగడ్డ మార్కెట్ ఎలా అనిపిస్తుంది? అక్కడ ఏపులో ఇటువంటి బర్రెలు ఇటువంటి జాతులు దొరికే అవకాశం లేదు. ఎలా అనిపిస్తుంది ఎర్రగడ్డ మార్కెట్? బాగుంది, బాగా జరుగుతుంది. అంటే బర్రెలు అనేక రాష్ట్రాల నుంచి వస్తున్నాయి కదా, వాటిలో రకరకాల బర్రెలు చూసి కూడా ఉండరు. మన ఏరియాలో ఒక విధంగా ఉంటాయి, ఇక్కడ ఒక విధంగా ఉంటాయి. సో అనేక రకాల బర్రెలు వస్తున్నాయి అనేక ప్రాంతాల నుంచి. వాటి చూసింది కదా, మీకు ఏమనిపిస్తుంది? బాగానే ఉందప్పా. బాగానే ఉంది, కరెక్టే. అంటే ఏ జాతి బర్రె ఎన్ని పాలిస్తుంది, ఏ జాతి బర్రె ఎన్ని పాలిస్తుంది అదేమన్నా తెలుస్తుందా మీకు? వాళ్ళు చెప్తున్నారా అమ్మే వాళ్ళు? చెప్తున్నారు 4 లీటర్ వస్తుంది, 5 లీటర్ వస్తుంది అని. అక్కడ మామూలు నాన్నలు అయితే దానికి దీనికి తేడా ఏంటి? మన ఏరియాకి ఏమి చిన్నవి అండి, ఈ ఏరియా బాగుంటుంది. అంటే మన ఏరియా బర్రెలకు మీరు ఇక్కడ చూసిన బర్రెలకు ఏమైనా తేడా గమనిస్తుందా? బాగుంటాయి, బాగుంటాయి. అంటే వీటిలో ఏ బర్రె ఎక్కువ తేలది తీసుకుంటారా? మరి ఏమన్నా తీసుకోలేదు, చూస్తున్నా. అంటే మీరు అనంతపురం నుంచి తీసుకోవడానికి వచ్చారు? ఆపరేషన్కి వచ్చానా? ఒకసారి చూడడానికి వచ్చారు. ఇది ఏ రకం బర్రెయో తెలియదు, ముర్రా జాతి బర్రె అంట. कौन सा बीड़ है ये? आपको मालूम नहीं? इसका ओनर कौन है साहब? कौन सा बीड़ है? नहीं मालूम. ఏ బ్రీడో తెలవట్లేదంట. నాకు తెలిసి ఇది ముర్రాలో 2వ రకం జాతి ఉండొచ్చు. చాలా అరుదుగా ఈ బర్రెలు. మనం ఆంధ్రాలో అలాగే తెలంగాణలో ఎక్కువ ముర్రా బర్రెలను చూస్తుంటాం. ఇవి అనేక రాష్ట్రాల నుంచి వస్తాయి కాబట్టి బాగానే ఉన్నాయి. ఇట వయసు కూడా చాలా ఎక్కువగా ఉన్నట్టుంది. పొదుగు కూడా చాలా చిన్నగా ఉంది. పొదుగు చాలా చిన్నగా ఉంది. బర్రెలు అయితే రకరకాలుగా ఉన్నాయి. ఇవి హర్యానా ముర్రా జాతి బర్రెలు అంట. 8 मंथ्स प्रेग्नेंट है इसका? 8 मंथ्स का है. ये मिल्क कितना देते? मिल्क देंगे ना 15 लीटर से 18 लीटर देंगे. कंफर्म नहीं, मेरे कन तो दिया इसका. मतलब सुबह कितना देते? सुबह 7-8 लीटर देते हैं. 7-8 लीटर. ओके. शाम को 7-8 लीटर. ओके. पालिస్తుందంట. इसका मिल्क का परसेंटेज कितना था फैट का? ठीक है. आप दूध बेच देना, उसमें आते ना परसेंट, सीधा बेच देते. ठीक है. आज बटवारी జఫ్రాబాదీ ముర్రా ఇవన్నీ. జఫ్రాబాదీ వీళ్ళు ఎక్కువ కాస్ట్ చెప్తుండ్రు. అంటే వీళ్ళు ట్రాన్స్పోర్టు ఇవన్నీ కలుపుకొని బిల్లు ఎక్కువ వేస్తుండ్రు. సో మీరు వచ్చి కన్సల్ట్ అయ్యి మార్కెట్లో మాట్లాడుకుంటే తక్కువ అంటున్నారు. వీళ్ళు కాంటాక్ట్ నెంబర్స్ అవి అడిగితే మేము ఇవ్వమంటున్నారు. ఎందుకంటే వీళ్ళకి చాలా ఫేక్ కాల్స్ వచ్చాయంట. సో వీటిల్లో సూటివి 3 నెలల ఈనవి ఇవన్నీ ఉన్నాయి. సో చూసుకోవచ్చు మనం. చాలా ఉన్నాయి బర్రెలు ఇక్కడ. వీటిల్లో కొన్ని దూడలతో ఉన్నవి. కానీ ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే బర్రెలకు చాలా ప్రైజ్ ఉంది. అంటే ఎక్కువగా
ఉండొచ్చు ఇక్కడ. ఇది ఇది ఒక రకం చూడండి, దీని హైబాల్ చూడండి, దీని హాంబుల్ చూడండి, కొమ్ములు ఎంత పొడవుగా ఉన్నాయో. అమ్మ జీవితం, కొమ్ముల బర్రె అంటే ఇదేనేమో, ఎంత బరువు ఉంది. దీనికి సంబంధించి ఒక దూడ. సో దాని ఐబాల్ కూడా వైట్గా ఉంది, గమనించాలన్నది. దాని ఐబాల్ చూడండి, చాలా అంటే చాలా వైట్గా ఉంది ఐబాల్. కొమ్ములు చూడండి ఎంత పొడుగు ఉన్నాయో. ఇది ఏ జాతి అంటే కనుక ఇక్కడ ఉన్న వాళ్ళని అడుగుదాం. భయ సింగాల్ సోలాపూర్, ఏ బ్రీడ్ का नाम, దీని పేరు సింగాల్ సోలాపూర్ బ్రీడ్ అంట. కిतना देता ये दूध? ఆహా, ఇది ముర్రా పడ్డ, దీని దూడ చూడండి ఎంత న్యాచురల్గా, చాలా హ్యాపీగా ఉన్నాయి. ఫస్ట్ టైం నేను ఇక్కడికి రావడానికి. ఇక్కడ ఆవులు బర్రెలు ఉన్నాయి, చాలా అంటే చాలా. ఇగో ఇక్కడ వ్యాపారస్తులు ఇంకా చాలా వరకు ఉన్నారు. మ్యాక్సిమం ముస్లిమ్స్ ఎక్కువ పర్చేజ్ చేస్తున్నారు ఇక్కడ. డైరీ ఫార్మ్స్ వాళ్ళు ఉంటారు కదా హైదరాబాద్లో, వాళ్ళు ఇల్లు